ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గవర్నమెంట్ని ప్రతిసారి ఒకటి విమర్శ చేస్తారు. ఏంటి అంటే అసలు వీళ్ళు సర్కార్ నడుపుతుర్రా సర్కస్ నడుపుతారా అని. అదే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విమర్శ చేస్తుర్రేమో అనుకున్నాం, కానీ అసలు మామూలుగా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు లేకపోతే ఆ పార్టీలో ఉన్న నాయకులు కొంతమంది, మామూలు నాయకులు కాదు మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా మాట్లాడే మాటలు చేసే చేష్టలు చూస్తే చాలామందికి కూడా జనాలకి కూడా అట్లనే అనుమానం వచ్చేటట్టు వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఏందో అర్థం కాదు, కానీ మరి ఎందుకు మాట్లాడుతారు, వాళ్ళకి తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా ఏందో. కానీ మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఒకటి చేస్తారు. ఇప్పుడు ఆయన నిర్ణయాలనే విమర్శించేటట్టు క్యాబినెట్లో ఉన్న వాళ్ళు మాట్లాడతారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. అసలు ప్రభుత్వం ఒకటి చెప్తుంది, వీళ్ళు ఒకటి మాట్లాడతారు. కాకపోతే ఒక క్లారిటీ ఏం కనిపిస్తుంది అంటే పాలన రేవంత్ రెడ్డి ఈయన పట్ల వాళ్ళ సొంత పార్టీ మంత్రులకే ఎమ్మెల్యేలకే ఎట్లాంటి ఒపీనియన్ ఉంది అనేది ఇట్లాంటివి చూసినప్పుడు బయటపడతాయి. ఇప్పుడు గతంలో కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడిరంటే సరే ఆయనకి మంత్రివర్గంలో ఇస్తాము అన్నారు, మంత్రిని చేస్తాము అన్నారు, ఎన్నికల ముందు ఆయనకున్న హామీ. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కకు పెట్టిర్రు కాబట్టి ఆయనే అప్పుడప్పుడు ప్రభుత్వం మీద విమర్శించేటట్టు మాట్లాడుతున్నాడు అంటే ఒక లెక్క ఉంటుంది, ఆయనకి ఆ రీజన్ ఉంది కాబట్టి. కానీ ఈ మధ్య వరుసగా అదేందో కానీ ఎమ్మెల్యేల తీరు చూస్తే నిజంగా మరి ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలా అనే అనుమానం వస్తుంది. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నాడు, మొన్న ఓజీ సినిమాకి టికెట్ రేట్ల పెంచుడు. అసలు నాకు తెలియదు నా శాఖలో మార్పులు చేసిందే నాకు తెలియదు అని ఆయన మొత్తుకుంటుండు. గతంలో ప్రభుత్వం ఒకటి అన్నది, ప్రభుత్వం కాదు సీఎం రేవంత్ రెడ్డి గారు నిండు సభలో నిల్చొని పుష్ప ఇన్సిడెంట్ మనకు తెలుసు కదా, అల్లు అర్జున్ లాస్ట్కి అరెస్ట్ కూడా చేసిరు. దాని తర్వాత ఏం మాట్లాడిరు, అసలు తెలంగాణలో నేనున్నంత వరకు మొత్తం బెనిఫిట్ షోలు లేకపోతే స్పెషల్ షోలు టికెట్ల రేట్లు పెంచుకున్నాడు ఇదంతా ఏం నడవదే అన్నారు. మరి ఇవాళ ఓజీకి ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రో ఏందో మంత్రికి కూడా తెలియదట. ఏపీలో డిప్యూటీ సీఎం కాబట్టి ఇక్కడ పెంచిర్రా ఏం చేసిర్రు ఏంది అసలు ఆ శాఖ మంత్రికే తెలియదు ఎందుకు పెంచిర్రు అని, ఎట్లా పెంచిర్రు ఏ లెక్కన పెంచిర్రు. ప్రభుత్వమే ఒక మాట చెప్తుంది, మళ్ళీ ప్రభుత్వమే ఆ మాట మీద నిలబడదు. ప్రభుత్వం నిలబడకపోగా ఆయన శాఖలో అసలు ఆయనకి ఏం జీవో వస్తుందో తెలియదు. ఇప్పుడు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఇదే ఉండే, ఆ ఇరిగేషన్ శాఖలో ఒక ఆయనని తీసుకొచ్చి పెట్టిర్రు, ఆయనకు తెలియదు. ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు, కానీ చాలా సందర్భాలలో ఆయన చెప్పిండు చాలా మందికి. ఆయన శాఖలో ఒక కీలకమైన పొజిషన్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పెట్టేందుకు పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిరు. ఆయన ఎవరు, మళ్ళా గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు రావాల్సిన నీళ్లను అడ్డుకోవడానికి కేసులేసిన వ్యక్తి, ఆంధ్ర తరపున కేసులేసిన వ్యక్తి అక్కడ ప్రభుత్వంలో పనిచేసుకుంటూ అక్కడున్నాడు. మళ్ళీ ఇప్పుడేమైనా ఇరిగేషన్ శాఖకు వచ్చిండు, అసలు ఆ శాఖ మంత్రికి తెలియదు, జీవో వచ్చేంత వరకు ఆ శాఖ మంత్రికి తెలియదు. అసలు ఆయన ఎందుకు తీసుకొచ్చిర్రు, ఆయన శాఖలు ఎందుకు పెట్టిర్రు నాకే తెలియదు, నాకు తెలియక నా శాఖలకు తీసుకొని వచ్చి పెట్టిర్రు అన్నాడు. అట్లనే ఇట్లా వరుసగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కోమటిరెడ్డిది అయితే మనందరికీ తెలుసు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఆయన ప్రభుత్వం మీద నిరసన చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏంది గతంలో నేను 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అన్నప్పుడు అసలు నువ్వెవరు ఉండటానికి హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, నీకు నువ్వు మాట్లాడుకుంటావా అన్నాడు. అట్లనే సోషల్ మీడియా మీద మాట్లాడిండు ఆయన. మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు చూంచుడు మానేసింది, సోషల్ మీడియానే అన్నింటినీ చూపిస్తుంది. సోషల్ మీడియా మీద ఎందుకు అంత అక్కసు సీఎం రేవంత్ రెడ్డి గారికి అన్న లెక్కనే డైరెక్ట్ మాట్లాడిండు. దాంతో నాగిండా అంటే ఆగలే. మొన్న గ్రూప్ 1 ఇష్యూ జరుగుతుంది కదా, ఆ గ్రూప్ 1 ఇష్యూలో ఆ గ్రూప్ 1 అభ్యర్థులందరితో కలిసి గన్ పార్క్లో ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టుడు ఒక్కటే కాదు, అసలు ప్రభుత్వం ఇట్లనే చేస్తే కనుక నేపాల్లో ఎట్లయితే తిరుగుబాటు వచ్చిందో అట్లాంటి తిరుగుబాటు కూడా రావాల్సి వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, మనం జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్నాము, అసలు ఏమైంది ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే అసెంబ్లీ ఎదురుగున్న గన్ పార్కులు వచ్చి మాట్లాడిండు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది ఇక నల్గొండ ఎమ్మెల్యేల పంచాయతీ చూస్తున్నాం మనం, మందుల సామేల్ది బీర్లైలయ్యేది ఎట్లాంటి పంచాయతీ నడుస్తుందో అనేది చూస్తున్నాం. ఈ దీంట్లో మొత్తంలో అసలు ఈ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేదైతే ఎంత అదే అంటే నిజంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకి తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా లేకపోతే వాళ్ళకి అవగాహన లేదా అనేది అర్థం కాలేదు. కానీ ఆయనే సరే సీఎం గారు మరి నియోజకవర్గాలకి డబ్బులు ఇస్తలేడు కాబట్టి నేను అడుగుడు కూడా వేస్ట్ అనుకున్నాడో ఏమనుకున్నాడు, కానీ ఆయనే వరల్డ్ బ్యాంక్కి రాసిండు లెటరు, నా నియోజకవర్గంలో వర్షాలతోని మొత్తం దెబ్బతిన్నది ఇదైంది, ఇగో మాకు పైసలు ఇయ్యర్రి అని ఆయన వరల్డ్ బ్యాంక్కే రాసిండు. అంటే
ఆయనకు తెలిసి రాసిండా, లేకపోతే సీఎం గారిని అడిగితే ఇక్కడ ఈయనను అడిగితే ఇయ్యడు పైసలు కాబట్టి నేను వాళ్ళనే అడుగుతా, ఈయనను అడిగేది ఏంది అనుకున్నాడో ఏందో తెలియదు, కానీ ఆయన డైరెక్ట్ వాళ్ళకి రాసిండు. ఇట్లాంటి మస్తు. ఇప్పుడు నేను ఒక 5-6 ఎమ్మెల్యేల ఎగ్జాంపుల్స్ చెప్పిన. ఇవన్నీ చూసిన తర్వాత చూసే జనాలకి నిజంగానే అనిపిస్తుంది కదా ఇలా అసలు సర్కార్ నడుపుతారా, సర్కస్ నడుపుతారా అని. ఎందుకంటే ఇవే అసలు వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు కావాలని ఒకైనా అంటాడు, నా శాఖలో ఏం జరుగుతుందో నాకే తెలియదు అని ఒక మంత్రి అంటాడు, నాకు మంత్రి పదవి ఇస్తామని పట్టుకొని వచ్చిర్రు ఇస్తలేరు అని ఇంకొకైనా అంటాడు, అసలు మా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ వేయలే, ఉద్యోగులు చేయలేదు అని ఇంకొకైనా అంటాడు. ఇట్లా మళ్ళా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ ఎమ్మెల్యే ఆయన అసలు మాట్లాడితే చిట్చాట్లు చేస్తే వీటితోనే ఏమొస్తుంది అనుకున్నాడో ఏమో కానీ పేపర్లలో ఏకంగా ఎడిటోరియల్లే రాసిండు. ఎడిటోరియల్లల్లా నియోజకవర్గాలకి డబ్బులు ఇస్తలేడు అది ఇది అనేది ఏకంగా ఎడిటోరియల్లే రాసిండు. ఆయనైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ ప్రభుత్వం మీదనే ఎడిటోరియల్ రాసిరు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కొన్ని భూముల మీద, ప్రభుత్వానికి సంబంధించిన భూముల మీద వేరేటోళ్ళు కన్నేసిర్రు అది ఇది అని కోర్టుకు పోయారు. అది కూడా చూసినాం మనం. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా మస్తుంటాయి. కానీ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూసిన తర్వాత అసలు ఏంది, ఏం చేస్తుర్రు ఎమ్మెల్యేలు, ఏం మాట్లాడుతుర్రు, ప్రభుత్వం ఏం చేస్తుంది, మంత్రులు ఏం చేస్తుర్రు, మంత్రులల్లో వాళ్ళ శాఖలకు తెలియకుండానే వాళ్ళ శాఖలల్లో ఏం జరుగుతున్నాయి, అసలు ఏం నడుస్తుంది, నిజంగా సర్కార్ నడుస్తుందా, తెలంగాణలో సర్కస్ నడుస్తుందా అని ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే కనిపిస్తున్నాయి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత జనాలు కూడా నిజంగానే అసలు ప్రభుత్వము సర్కార్ని నడుపుతుందా, సర్కస్ని నడుస్తుందా, ఏంది అసలు ఇది, వీళ్ళు చేస్తున్నదంతా ఏంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు, ఏంది ఇది అని అందరూ మాట్లాడుకుంటారు.